బిగ్ బాస్ సీజన్ 9 లో మరో వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున మామూలుగా రచ్చ చేయలేదనే చెప్పాలి. ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఒక్కొక్కరుగా కోటింగ్ ఇచ్చి పడేసి తర్వాత సుమన్ శెట్టి దగ్గరికి వచ్చి ఆగారు. ఇక సుమన్ శెట్టి ఏవయ్యా మొత్తానికి ఏది ఏమైనా సరే టాస్కుల పరంగా కూడా ఎరగతీసేస్తున్నావు కదా, అది కూడా బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ని చాలా సక్సెస్ఫుల్ గా చేసి మొత్తానికి శభాష్ అనిపించుకొని కెప్టెన్సీ కంటెండర్ గా ఎంపిక అవడం అంటే అది మామూలు విషయం కాదు. అందులోనూ నువ్వు తెలుగిస్తే బిగ్ బాస్ ఇంగ్లీష్ కావాలి అని అడిగావు చూడు, నిజంగా హైలైట్ అబ్బా అంటూ సుమన్ శెట్టిని ఆకాశానికి ఎత్తేశాడు వీకెండ్ వచ్చిన నాగార్జున. అవును, ఇంతకీ లీటర్ పాలు ఎలా తాగేశావనగానే, సార్ పాల ప్యాకెట్లో దొంగతనం చేసింది సుమన్ అన్న అంటూ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ అడిగితే, మీకు తెలియదు కదా మీకోసం ఒక వీడియో అంటూ ఏదైతే సైలెంట్ గా సుమన్ శెట్టి 7 పాల ప్యాకెట్లు దుబ్బేశారో ఆ వీడియో వేసి చూపించడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు ఆడియన్స్ కూడా నవ్వుకున్నారనే చెప్పాలి. దీంతో ఏది ఏమైనా సుమన్ అన్న నీ గేమ్ చాలా బాగుంది, వెరీ వెల్ అండ్ గుడ్ అంటూ హోస్ట్ నాగార్జున మెచ్చుకున్నారు. అయితే ఏదైతే వాటర్ టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్ లో భాగంగా ఇంకొంచెం పెర్ఫార్మెన్స్ చేస్తుంటే బాగుండేదనిపించింది. ఎందుకంటే ఏదో జాలీగా ఇద్దరికిద్దరు మీరు ఆ వాటర్ ని వేసుకోవడం అనేది కొంచెం నాకు నచ్చలేదబ్బా. అదే టాస్క్ ను సీరియస్ గా చేసుంటే చాలా బాగుండేది. అలాగే కెప్టెన్సీ టాస్క్ లో నిఖిల్ నిన్ను తీసేసినప్పుడు నువ్వు వేసే చూడు డైలాగు, అది నెక్స్ట్ లెవెల్ అనే. ఏదేమైనప్పటికీ నువ్వు నీకన్నా బాగా డిఫెన్స్ చేసుకుంటున్నావు, వండర్ఫుల్ అంటూ నీ గేమ్ని ఇలాగే కొనసాగించు అంటూ మొత్తానికి వీకెండ్ వచ్చిన నాగార్జున సుమన్ శెట్టిని ప్రశంసించారని చెప్పాలి. మరి సుమన్ శెట్టి విషయంలో నాగార్జున ఏదైతే చేశారో ఆ వ్యాఖ్యలు కరెక్ట్ గానే భావిస్తున్నారా లేదా అనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.